నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాసిం. ముందుగా హెడ్లైన్స్. నదిలో మునిగి చనిపోయిన టీజీబీ ఖాతాదారుడు సిల్వేరు సత్తన్న. ఎస్బీఐ ప్రమాద బీమా కింద మంజూరైన 20 లక్షలు మృతుని కుటుంబానికి అందించిన బ్యాంక్ అధికారులు. భక్తులతో పోటెత్తిన కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని భైరవుని ఆలయం. పెద్ద ఎత్తున తరలివచ్చి భైరవునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ పరామర్శ. చంద్రశేఖరరావు ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్లో చేరిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. హస్తం పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం. షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాంపల్లి శాఖ కార్యాలయంలో 20 లక్షల ప్రమాద బీమా చెక్కును మృతుడు సిల్వేరు సత్తన్న కుటుంబ సభ్యులకు టీజీబీ బ్యాంకు జీఎం కేవీ ప్రసాద్, రీజనల్ మేనేజర్ మురళీమోహన్లు అందజేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారుడు సిల్వేరు సత్తన్న ఎస్బీఐ బ్యాంకులో 1000 రూపాయలతో జనరల్ ప్రమాద బీమా చేసుకున్నాడు. ప్రమాదవశాత్తు సత్తన్న నదిలో మునిగి చనిపోయాడు. దీంతో ఆయనకు ఎస్బీఐ ప్రమాద బీమా కింద 20 లక్షలు మంజూరయ్యాయి. ఖాతాదారునికి నామినీగా ఉన్న ఆయన భార్య సిల్వేరు సత్తవకు బీమాకు సంబంధించిన 20 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎస్బీఐ జనరల్ ప్రమాద బీమా కింద 1000 రూపాయలు చెల్లించి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా రసీదు తీసుకోవాలని కోరారు. బీమా చేసుకున్న ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షలు వస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీబీ మేనేజర్ రాజేష్ ప్రసాద్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ ప్రసన్న కుమార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు అంటే గుంటూరు అసలు ఏమీ లేదు. ఇలా కష్టపడితేనే తినడానికి తిండి లేకపోతే లేదు. ఈరోజు ఇప్పుడు వచ్చే డబ్బులు విషయం కాకుండా ఇప్పుడు కూడా కష్టపడితేనే డబ్బులు వస్తాయి, తినడానికి నా చేతులు ఉండకపోతే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం బయటకు పోయి హాస్పిటల్ కానీ కనీసం గవర్నమెంట్ జ్వరం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 7 నడుపుకొని పోవాలి. అది కూడా 500 రూపాయలు వాళ్ళు ఇచ్చేది కూడా వీళ్ళ వెనకాల కష్టపోలేదు ఏం చూసి ఇవ్వడానికి. అలాంటి ఈరోజు మాకు అన్నయ్య దేవుడు లాంటి వీళ్ళకి సహాయం చేసాడు. కనీసం 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టే వీళ్ళకి ఒక ఆర్థిక సహాయం ఇచ్చి అందించిన కనీసం ఒక 5,000 నోట్ల పోతున్నాయంటే ఈరోజు ఆయన దేవుని లెక్క మొక్కుకోవాల్సింది. మేము చనిపోయిన తర్వాత 1 మంత్కి వచ్చినాం, బ్యాంక్ వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వచ్చిన మాకు కొన్ని అలవాటు కాదు. కొత్త ఈ ఏరియా నాకు కొత్తగా మా జనరల్ దగ్గర చింత కూడా ఈ ఏరియా కొత్తగా బ్యాంక్ వచ్చిన తర్వాత మేము ఎవరు కలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేడం ఉన్నారు, శిరీష మేడం. మేము డైరెక్ట్ పోయి మీరు శిరీష మేడం దగ్గర కలిసాం. మేడం ఏమేమి కావాలో చెప్పింది. తర్వాత మేము ఖాళీ ఓన్లీ డిసర్టిఫికేట్ పట్టుకొని ఇంటికి వచ్చినాం. వచ్చిన రోజు ఆ మేడం ఏమేమి కావాలి, ఏం డీటెయిల్స్ కావాలి, ఏమేమి కావాలి బాబు ప్రతి ఒక్కటి చెప్పింది. ఈరోజు ఆ సర్టిఫికేట్ ఎట్లా సబ్మిట్ చేసినాము దేవుని వీళ్ళు సహాయంతో ఈరోజు డబ్బులు వచ్చినాయి. మనం నిజాయితీ ఉంటేనే ఏదైనా మనం కష్టం చేస్తేనే మన చేతిలో డబ్బులు వస్తాయి. ఆటంకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ రోజైనా ఆటంకాలు ఉంటే మనం కనీసం 1000 రూపాయలు కట్టుకున్నామంటే ఈ రోజుకు వీళ్ళ ఉదాహరణ. మనం బ్యాంక్ సహాయంతో చెప్తున్నారు సార్, ఎంతమంది చెప్తున్నారు మనం అంతమంది ఉంటేనే మనకు కూడా ఉంటుంది. ప్లస్ ఈ రోజు ఉదాహరణ మీకు కళ్ళ ముంగట ఉంది. ఏం చేయాలి అనుకుని ఒక 4 కోళ్ళ ఫామ్ పెట్టింది దర్శనంలో పెట్టినాక ఈ వ్యక్తి మా సడ్డకి దగ్గర చిన్నప్పుడు పాలన తెలిసాను. ఈ వ్యక్తి అయితే మంచిగా ఉంటాడని మా వాళ్ళు చెప్పిన తర్వాత నేను తీసుకొచ్చి పెట్టుకుంటాను. పెట్టుకుని ఒక 5-6 నెలలు, ఒక 2 నెలలు అయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. 2 సార్లు పాములు కనబడి పవరు నేను లేనప్పుడు నైట్లో ఉంటాడు కదా, ఈ పాములు ఈ స్కీమ్ ఎట్లుంటుంది సార్ అంటే మిషన్ సార్ ఉంది కాబట్టి ఇక్కడ బాగుండదు, మంచిగా గ్రామీణ బ్యాంకులో మంచిగా ఉంటుంది అని 20 రూపాయలు పోస్ట్ ఆఫీస్కి పోయినా. అక్కడ 4 లక్షలు 2 లక్షలు దాకా 20 రూపాయలు అయినా బాండ్స్ మంచిగా వస్తలేవు. ఇక్కడ బాండ్స్ సరిగ్గా వస్తలేవు కాబట్టి వేరే చూడాలంటే సార్ని అడిగితే ఇక్కడ రాని అన్నాడు. వచ్చినాక 1000 రూపాయలు కట్టినాను సార్. 1000 రూపాయలు కట్టినాక ఒక 15-20 రోజుల వరకు పాటు ఇంటికి డబ్బులు ఇచ్చిన ఉగాది అప్పుడు డబ్బులు ఇచ్చేస్తాను పెయింట్. ఇక మళ్ళీ తెల్లారి కూడా ఫోన్ చేసిన వస్తా అంటే వస్తా అన్నాడు. మళ్ళీ ఇటు అనుకోకుండా గోదావరిలో పెట్టి చనిపోయింది.
ఇందాక కుమరయ్య గారు చెప్పినట్టు చాలా గొప్ప ఆలోచన సార్ మీది. సరే, మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం ఏం చేయగలం, మనం ఏం హెల్ప్ చేయగలం, వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఆలోచన చాలా చాలా గొప్ప హృదయంతో మీరు ఈ పని చేశారు. 1000 రూపాయలు మీ దగ్గర పనిచేసేవాళ్ళు బాగా గురించి 1000 రూపాయలు రాజేష్ చెప్పినట్టు 1 కిలో మటన్ వస్తుంది. అవునా, మటన్ చేసి హాయిగా ఉంటాం. కానీ 1000 రూపాయలు వచ్చేసి ఒక కుటుంబాన్ని నిలబడుతుంది. ఈరోజు 20 లక్షలు అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి పోయిన తర్వాత ఆ కుటుంబానికి కావాల్సింది ఆర్థిక సాయం. ఆర్థిక సాయం అనేది ఇన్సూరెన్స్ వల్లే వస్తుంది. అది టైమ్లీ ఆ స్కీమ్ గురించి చెప్పి హుస్సేన్ గారా ఎవరు ఫీల్డ్ ఆఫీసర్ హుస్సేన్ ఎక్సలెంట్ ఆ విషయం చెప్పి ఇమ్మీడియట్గా మీరు కవర్ చేసినందుకు ఈరోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు చదువులు ఇమ్మీడియట్గా మనిషి పోయిన తర్వాత ఆ కుటుంబం ఎంత దయనీయంగా ఉంటుందో అందరికీ తెలుసు. చనిపోయిన వాళ్ళకి అందరికీ తెలుసు. అందరూ వచ్చి పలకరించి వెళ్ళిపోతారే కానీ ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ఎవరు. కాబట్టి ఈ 20 లక్షల రూపాయలు వాళ్ళు జాగ్రత్తగా డిపాజిట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి చదువులకి వాటికి వాడుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే కొమరయ్య గారు లాంటి మంచి ఆలోచనలు మన దగ్గర చాలామంది పనిచేస్తూ ఉంటారు. మనం ఒక బిజినెస్ చేస్తూ ఉంటాం, మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు కూడా ఇటువంటి సదుపాయాన్ని ఇచ్చారంటే వాళ్ళ కుటుంబాలు జన్మలకి రుణపడి ఉంటారు. 1000 రూపాయలు అంటే గొప్ప విషయం కాదు. ఎంత డబ్బులు ఇచ్చినా ఖర్చు అయిపోతుంది. కానీ ఇలాగ గొప్పగా ఆలోచించి నా దగ్గర పనిచేసే వాళ్ళ గురించి ఏమైనా చేస్తే బాగుంటుందని ఆలోచన చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఇటువంటి ఆలోచన మాత్రం ఉండదు. చాలామంది దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూలీ పని చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ టైప్ ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించే గొప్ప హృదయం, మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. కొమరయ్య గారు హెడ్స్ ఆఫ్. అలాగే మన ఇంటి దగ్గర పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న బిజినెస్లు ఉంటాయి. ఆ బిజినెస్లో పనిచేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు చెప్తే కట్టమంటే సరే వాళ్ళకి ఇచ్చే జీతంలో మీరే 1000 రూపాయలు కట్ చేసి ఇటువంటి స్కీమ్లో పెట్టారంటే జీవితాంతం వాళ్ళు మీకు రుణపడి ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం. ఒక 1000 రూపాయలు 20 రూపాయలు పెడితే 22 లక్షలు వస్తుంది యాక్సిడెంట్. సో 1020 రూపాయలు అంటే ఇంకో 22 లక్షలు వస్తుంది యాక్సిడెంట్ అయితే. సో సహజ మరణం అయితే ఇందాక చెప్పినట్టు 430 రూపాయలు, సహజ మరణం 2 లక్షలు వస్తుంది. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ స్కీమ్ కంపల్సరీగా తీసుకోవాలి. చెప్పాను కదా, యాక్సిడెంట్ ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. ఒకసారి మనిషి పోయిన తర్వాత మనం తెచ్చుకోలేము. కాకపోతే ఈ మాత్రం సహాయం మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి చేస్తుంది. అలాగే మా సిబ్బంది మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. ఏ రకమైన సహాయం కావాలన్నా, ఎటువంటి స్కీమ్ గురించి కావాలన్నా, మీ పిల్లల చదువుకి సంబంధించి ఒకవేళ మనం ఉన్నంతకాలం పర్వాలేదు, మనం లేకపోతే వాళ్ళ చదువు ఎలాగా, చదువుకుంటే ఎలాగ బతుకుతాడు. అలాగే స్మార్ట్ షీట్లా వాళ్ళకి స్మార్ట్ స్కాలర్ చూడండి, ఆయన వాళ్ళ మనవరాలకి గిఫ్ట్ ఇచ్చారు. అవునా, ప్రతి ఒక్కరు పుట్టినరోజుకి బట్టలు ఇస్తారు, బంగారం ఇస్తారు. కానీ ఇటువంటి మీరు చేసింది చాలా గొప్పది సార్. ఈ సపోజ్ ఏమైనా అయితే వాళ్ళ భవిష్యత్తు అంతా బంగారంగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన చదువుకు కావాల్సిన పెట్టుబడి అంతా, చదువుకు కావాల్సిన డబ్బు అంతా ఈ పాలసీ ద్వారా వాళ్ళకి వస్తుంది. మీరు కూడా మీ దగ్గర మనవరాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పుట్టినరోజుకి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, వారికి ఒక చిన్న పాలసీ తీసుకొని పుట్టినరోజు గిఫ్ట్ కింద ఇవ్వండి. భైరవ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామం భక్తులతో పోటెత్తింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు భైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో భైరవ జయంతిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. భైరవకొండపై దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన కాల భైరవునికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. దిగంబర రూపంలో ఉన్న భైరవుడు ఇక్కడి పరిసరాల్లో పాండవులు వనవాసం చేసినట్లు గ్రామ సమీపంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం భైరవుడి విగ్రహం ఉంది. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారని, గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి ఉత్తర దిశగా ప్రవహిస్తే కొండతో పాటు మునులు తీర గ్రామాలు
నీట మునిగే ప్రమాదం ఉండటంతో వీరంతా భైరవుడిని వేడుకోవడంతో భైరవుడు గోదారమ్మకు అడ్డంగా నగ్నంగా నిలబడినట్లు స్థల పురాణంలో ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని గోదావరి నదికి ఉత్తర వాహిని అని పేరు వచ్చింది. ప్రతి మంగళవారం, శనివారం, ఆదివారాల్లో భక్తులు భైరవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. భైరవ జయంతిని పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తాకడితో అటవీ ప్రాంత భైరవ నామస్మరణంతో మారుమ్రోగింది. ఎడమతుంటికి ఆపరేషన్ చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం తాడపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ 11:30 బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడటంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం కేసీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం అందించనున్న పథకాలను దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కోరారు. జగిత్యాల పట్టణం, మండలాల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ నెల 6 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జగిత్యాల గ్రామీణ మండలంలోని అనంతరం, తక్కళ్లపల్లి గ్రామాలలో పర్యటించి అభయహస్త కార్యక్రమం కింద ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో అర్హత కలిగిన ఏ ఒక్కరూ కూడా తప్పకుండా ఈ నెల 6వ తేదీ దరఖాస్తులు స్వీకరించాలని సంబంధిత ఇన్ఛార్జ్ అధికారులను ఆదేశించారు. కుటుంబ వివరాలు తెలిపే దరఖాస్తు ఫారాలలో దరఖాస్తుదారుని వివరాలు, అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి పొందడానికి నిర్ణీత ఫారమ్స్లో సూచించిన పూర్తి వివరాలను దరఖాస్తు ద్వారా నమోదు చేశారా లేదా అని పరిశీలించాలని, వారి కుటుంబం నివసిస్తున్న ప్రాంతం తదితర విషయాలను తెలుసుకొని లబ్ధి చేకూరే విధంగా దరఖాస్తుదారునికి అవగాహన కల్పించాలని తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను జత చేసే విధంగా పరిశీలించుకోవాలని సంబంధిత సిబ్బందికి తెలియజేశారు. దరఖాస్తులను అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని, ఫారాలను కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై కలెక్టర్ సీరియస్గా వ్యవహరిస్తూ దరఖాస్తు ఫారాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కథ ముగిసింది. వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్లో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సాధారణంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమె గురువారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఈ అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్లో వైతేప ఒక భాగమని చెప్పారు. వైఎస్ఆర్ తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని, తన తండ్రి అడుగుజాడల్లోనే తాను నడుస్తానని అన్నారు. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకకూడదని తెలంగాణ ఎన్నికల్లో వైతేప పోటీ చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం రాజశేఖర్ రెడ్డి కళ అని, అది నెరవేర్చడానికి పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిశీలించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అందించాలని కోరారు. గురువారం మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సభాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ 6వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని, ప్రస్తుతం అందుబాటులో లేని వారికి తిరిగి 4 నెలల తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అర్హులందరూ వినియోగించుకోవాలని సూచించారు.
గణపూర్ సర్పంచ్ గారు ఎంపీ వస్తున్నప్పుడు కొద్దిగా అది మనం మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాం. మరి ఫామ్ మాత్రము మీ పాత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు, ఏదన్నా ఒక సంక్షేమ కార్యక్రమం ఏదన్నా రావాలంటే లాస్ట్ మీరు నింపి మనకి అక్కడ. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పేదవారికి ఎక్కడ కూడా కష్టం కలగకుండా 6 సంక్షేమ కార్యక్రమాలు ఒకటే అప్లికేషన్లో పెట్టి 6కి ఒకటే రిసిప్ట్ ఇచ్చి ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందే విధంగా ఇవాళ ఈ అప్లికేషన్ తయారు చేసింది గౌరవం. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన వ్యాపారవేత్త చిన్న రాజయ్య అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో రాజయ్య నేత్రాలను వాసన్ ఐ కేర్కు అందజేశారు. నేత్రదానం మహాదానమని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నగునూరి సత్యనారాయణ, బొమ్మరమణ మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త చిన్న రాజయ్య మరణం బాధాకరం అని, వ్యాపార రంగంలో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్న రాజయ్య వారి మరణం పట్ల గజ్వేల్ వాసులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారని చెప్పారు. మేము వాసవి ఐ కేర్ హైదరాబాద్ వాస్తవ్యులు కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఆయన నేత్రాలు సేకరించడం జరిగింది. ఇట్టి నేత్రాలను తీసుకుపోయి ఇంకా ఇద్దరికి నేత్రాలు కంటిచూపు ప్రసాదించినందుకు ఆ చిన్నరాజయ్య గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ అన్నదమ్ములందరికీ ప్రత్యేకంగా మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే అదునుగా తీసుకొని మా గజ్వేల్ పట్టణంలో పిరమిడ్ సెంటర్ నరసింహ గారి ఫాదర్ కూడా ఈరోజే చనిపోవడం జరిగింది దిలాల్పూర్లో. వాళ్ళు కూడా నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు దీన్ని ఇంకా కొందరు చూసుకొని ఈ విధంగా చేస్తే వేరే వారికి కూడా మనం కంటిచూపు ప్రసాదించడం వల్ల జరుగుతాం కనుక వాళ్ళకు కూడా దేవుడు ముందు జాగ్రత్తగా వాళ్ళకు ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబం. ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి తెలిపారు. తహసీల్దార్ గఫర్ మియా, ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో ప్రజా పరిపాలన కార్యక్రమం తహసీల్దార్ గఫర్ మియా, ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దమ్మన్నగారి వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 6 గ్యారెంటీలను లబ్ధిదారులకు అందజేస్తారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నదిలో మునిగి చనిపోయిన టీజీబీ ఖాతాదారుడు సిల్వేరు సత్తన్న, ఎస్బీఐ ప్రమాద బీమా కింద మంజూరైన 20 లక్షలు మృతుని కుటుంబానికి అందించిన బ్యాంక్ అధికారులు. భక్తులతో పోటెత్తిన కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని భైరవుని ఆలయం. పెద్ద ఎత్తున తరలివచ్చి భైరవునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఏపీ సీఎం జగన్ పరామర్శ. చంద్రశేఖరరావు ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్లో చేరిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. హస్తం పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం. షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.